మధ్యకాలంలో నేను ప్రతి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వస్తున్నట్టు మీ ఫేస్లో కూడా తెలుస్తుంది. వీడేంట్రా బాబు ప్రతిచోట దాపురిస్తున్నాడు అన్నట్టు. కానీ కొన్ని తప్పటం లేదు. తప్పకపోగా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఈ సినిమాకి నేను రావడానికి కారణం ఏంటంటే, ఈ సినిమాలో నువ్వు యాక్ట్ చేసావని ఎవరిని అడిగితే చొక్కా పట్టుకుని నాకు తెలియదండి, నేను చేయలేదండి అనాలి. ఎందుకంటే నేను ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరో కూడా అంతకుముందు నాకు పరిచయం లేదు. హీరో హీరోయిన్స్ కూడా తెలియదు, లిరిసిస్ట్ తెలియదు, మ్యూజిక్ డైరెక్టరు తెలియదు, కెమెరా డిఓపి తెలియదు. ఇన్ని తెలియదు అనుకోవటం కంటే ఒక్క తెలిసిన వ్యక్తి ఉన్నాడు, అతను మహిపాల్ రెడ్డి. వీళ్ళందరినీ తెలియదు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇతను ఒక్కడే నాకు తెలిసిన వాడు అని. ఇతను తెలిస్తే ఏంటంటే వీడు ఒక్కడే తెలిసి ఉండాలా మీకు, అందుకని వచ్చేస్తారా అని మీరు అడగవచ్చు. ఒక స్వీట్ మెమరీ పంచుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. అదేంటంటే 1985 ఫిబ్రవరి 1 అనుకోకుండా దైవికంగా అప్పుడు నా పుట్టినరోజు. ఫిబ్రవరి 1, 1985 నేను కీర్తిశేషులు వేజల్ల సత్యనారాయణ గారి దర్శకత్వంలో శ్రీ తాతావతారం కథ అనే సినిమాలో ఫస్ట్ సినిమా. అది నాకు ఫస్ట్ షాట్ వెస్లీ కాలేజ్ సికింద్రాబాద్లో జరిగింది. అక్కడ ఇప్పుడున్న పెద్ద నరేష్ గారు ఉన్నారు, హీరో నరేష్ గారు. ఆయన హీరోగా యాక్ట్ చేస్తుంటే ఆయన పక్కన కాలేజీలో ఫ్రెండ్స్ లాగా యాక్ట్ చేసిన వాళ్ళం 5 ఉన్నాం. 5లో ఒకరు సుబ్బరాయ శర్మ గారు, 2 నేను, 3 మిస్టర్ ప్రసాద్ ప్లీజ్ కమ్ టు ది డయాస్, 3, 4 మహిపాల్ రెడ్డి, సుబ్రహ్మణ్యం గారని ఇప్పుడు ఆయన కీర్తిశేషులు. ఈ 5 మేము ఆ రోజు అక్కడ నటించినటువంటి నా జీవితం ఆరంభమైంది, నా సినిమా కెరీర్ ఆరంభమైంది. నేను మొట్టమొదటిసారి కెమెరా ముందు నిలబడ్డప్పుడు వీళ్ళందరూ అప్పుడు నా స్నేహితులు. వీళ్ళు ఇవాళ ఆయన కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు, ఆ సినిమాలు నేను యాక్ట్ చేశాను. కానీ మహిపాల్ వచ్చి నేను డైరెక్ట్ చేశాను ఈ సినిమా, నువ్వు వస్తే నాకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు మీ బ్లెస్సింగ్స్ కావాలి, ఇట్లాంటి మాటలు అనుకుంటారు కదా జనరల్గా. సరే, ఇంక బ్లెస్సింగ్స్ దేవుంది, అదేమన్నా పెద్ద కష్టమైన పైన దాన్ని తీసేసుకోవచ్చండి మనం అనవచ్చు. కానీ సిన్సియర్లీ బాటమ్ ఆఫ్ ది హార్ట్ ఒక ఇంచుమించు 42 సంవత్సరాల క్రితం మాటకి నేను చెప్పింది, 4 decades బ్యాక్. అటువంటిది ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఇన్సిడెంట్ చెప్పుకుని, ఓహో అప్పుడు కదా మనం ఇలా ఉన్నామని గుర్తు చేసుకుని ఆనందించి, మనతో పాటు ఉన్నటువంటి మిత్రుడు మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించినటువంటి సినిమాకి నేను రావాలని అనుకోవడానికి ప్రథమమైనటువంటి కారణం, అందుకని వచ్చాను. 1. నెంబర్ 2, ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ప్రొడ్యూసర్ మిస్టర్ ధనుంజయ్, జై అని పెట్టాడు. నేను ప్రతివాడు ఎవడు ఏం మాట్లాడినా జై అంటవే, అంతే తప్ప వేరే మాట్లాడటానికి ఉండదు. మీ పేరు ధనుంజయ్ కదా, జై అని ఎందుకు పెట్టానంటే అమెరికా వాళ్ళకి వెసులుబాటు కలిగించడం కోసం పెట్టానండి అన్నాడు. వాళ్ళు ఈయన యుఎస్లో ఉంటారు చాలా కాలం, ఉన్నారో లేదో తెలియదు, అక్కడే ఉన్నారు, అప్పుడప్పుడు వస్తుంటారు అనుకుంటా ఇక్కడికి. అక్కడ వాళ్ళని ధనుంజయ్ అని పిలవటం కష్టంగా ఉంది సార్, జై అని పెట్టారండి అన్నారు. ఓహో అనుకుని వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చి మీరు రావాలండి ఈ ఫంక్షన్కి అన్నారు. చెప్పాను కదండి, ముఖ్యంగా మా అబ్బాయి కూడా హీరోయిన్. ఇలాంటి మేము లబ్ధ ప్రతిష్టలు అయ్యాం కాబట్టి, మాకు బాగా పేరుంది కాబట్టి మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి, మన రేంజ్ వేరు మనం వేరు అనేటువంటి ఆలోచన లేకుండా నేను ఇదిగో కుమా ఈజ్ లైక్ మై సన్ అనుకుందాం. ఇతన్ని సక్సెస్ నేను కోరుకుంటే, ఒక పెద్దలు ఏం చెప్తారంటే, ఎదుటివాడికి ఏం కావాలని నువ్వు కోరుకుంటావో అది భగవంతుడు నీకు ముందే ఇస్తాడు అని. కాబట్టి ఇంత గొప్ప ఇట్లాంటి వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటే మన పిల్లలు కూడా బాగుంటారు కదా అనే అభిప్రాయంతో
వయస్సు తీసి బుధాన దాన్ని ఏమంటారు సెలబ్రిటీ హోదాలు అట్లాంటివన్నీ పక్కన పెట్టి వీళ్ళందరితో కలిసి ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో పాటు సంతోషాన్ని పంచుకోవాలనే అభిప్రాయంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు హీరోని ఒక్కడనే పిలుస్తాడా, హీరోయిన్ లేకపోతే వాళ్ళు ఏముందని వాళ్ళు అనుకోవచ్చు. ఐ ఇన్వైట్ బోత్ ఆఫ్ ది హీరోయిన్స్ హియర్, క్యూట్ హీరోయిన్స్. పాపం లక్కీగా లాంగ్వేజ్ తెలియదు కాబట్టి వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అమ్మాయికి అర్థం కాలేదు, నేను ఎందుకు చూస్తున్నానో అంతకంటే అర్థం కాలేదు. సో వీళ్ళు మై కో ఆర్టిస్ట్ మిస్టర్ బలరాజ్ వాడి. ఐ నో దిస్ గై ఇస్ వెరీ గుడ్, ట్రెమెండస్ ఆర్టిస్ట్ ఇన్ కన్నడ ఫిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలుగు ఆల్సో. రీసెంట్లీ ఎలా పికప్ చేశాడో తెలియదు మా దర్శకుడు, పట్టుకొని అతన్ని తీసుకొచ్చి ఇక్కడ. నేను ఎందుకంటే ఇంతసేపు నువ్వు సినిమా చూడకుండా ఏం మాట్లాడుతున్నావా అని మీరు అనవచ్చు. నాకు ఇప్పుడు చూపించిన ఈ ట్రైలర్ ఇంత ముందు కూడా చూపించినప్పుడు నేను ఐఎమ్ సారీ టు సే అందరూ బాగున్నారండి, హీరోయిన్స్ బాగున్నారు, మ్యూజిక్ బాగుంది, యాక్టర్స్ అందరూ బాగా చేశారు. బట్ ది హీరో ఆఫ్ ది మూవీ ఈజ్ చెన్నయ్య సూరి గారు. అంటే నేను తెలుగు భాషలో ఎంఏ చేశాను కాబట్టి తెలుగు సాహిత్యం నాకు తెలుసు కాబట్టి పరవస్తు చెన్నయ్య సూరి గారిని ఆయన పేరు విన్నాను. వాళ్ళ వంశం వృక్షం నుంచి వచ్చిన వాడే అనుకుంటాను మిస్టర్ దేవా సూరి. వీడు తీశాడండి ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఈ ఏజ్కి నేను 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 కూడా చాలా సినిమాలు చూశాను, చాలా సినిమాలు చేశాను కాబట్టి ఎక్కడో చూడగానే బా వీడు ఎంత బాగా చేశారా ఇప్పుడు ఎవరు అని నేను అడిగాను. అంటే ఐ క్యాచింగ్ అంటాం, ముందు చూడగానే బా భలే ఉందే అనే అటువంటి ఇలాంటి మిరాకిల్స్ లాంటి కుర్రాళ్ళు, మంచి దాన్ని ఏమంటారు శక్తివంతమైన కుర్రాళ్ళని పట్టుకొని మంచి సినిమా తీసి పేరే చాలా గమ్మత్తుగా పెట్టారు, మిస్టీరియస్ని అలా విడగొట్టచ్చు కదా అని కూడా చాలామందికి తెలియదేమో. అలాంటి ఆలోచన మరి ఈయనకే కలిగిందో, ఈయన వెనకాలన్నటువంటి సాహితీవేత్త ఆయనేంటి మ్యూజిక్ డైరెక్టర్ ఈయనకు వచ్చిందో తెలియదు కానండి, చాలా బాగుంది. అంటే యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసే విధంగా, అందరికీ ఆకట్టుకునే విధంగా. మీరు చూశారు కదా ట్రైలర్, అందరినీ యంగ్స్టర్స్ని చక్కగా ఎలా వీళ్ళని ఆకర్షించాలి అనేటువంటి కొన్ని పాయింట్స్ పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి సస్పెన్స్ని ఈ సినిమాలో చేసి లాస్ట్ 20 minutes వరకు ఏం జరిగింది అనే ఆ ఆర్టిస్టులు ఇక్కడ ఎవరు కనపడరు. ఇక్కడ ఎవరు ఫెమిలియర్ ఆర్టిస్టులు, బ్రహ్మాండమైన పేరు ప్రతిష్ఠున్న ఆర్టిస్టులు ఎవరు లేరు. కానీ కథ మాత్రం ఇందులో హీరో దాన్ని డీల్ చేసినటువంటి విధానం నా మిత్రుడు మిస్టర్ మహిపాల్ రెడ్డి చాలా గొప్పగా డీల్ చేస్తాడు. చాలా వెరీ లెస్ టాకిటివ్ అండ్ మోర్ వర్క్, చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటువంటి వ్యక్తి మిస్టర్ మహిపాల్ రెడ్డి నాకు తెలుసు. అటువంటి వాళ్ళతోటి మంచి కలయిక. వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మేము సినిమా ఫ్రెండ్స్. అది అసలు మీరు ఊహించండి, మేము ముగ్గురం ఒక హీరోకి కాలేజీ ఫ్రెండ్స్ అంటే ఎంత దారుణంగా ఉంటుందండి. కాకపోతే అది ఇప్పుడైతే ఎవడో చూడరు, 40 సంవత్సరాల క్రితం కాబట్టి లాగేసాం, అప్పుడు అయిపోయింది. కానీ ఇప్పుడు ఇలా కలుసుకోవడం ఒక మహదానందం, చాలా ఆనందకరమైనటువంటి విషయం. అలాగే ఏంటి అంత బిజీగా ఉన్నారని అడిగితే ఆయన డిస్ట్రిబ్యూటర్ గారు, ఏంటి సార్ బిజీగా ఉన్నారంటే, ఏమంటే సినిమా రిలీజ్ ఎల్లుండి పెట్టుకున్నాం సార్, హడావుడిగా ఉంది, లాభం లేదు సార్, మేము ఏదో పెద్ద థియేటర్స్ వారితో ఇతో మాట్లాడుతున్నాను. ఎప్పటి నుంచో తెలిసినటువంటి మంచి మంచి హ్యాండ్ అండి ఈ డిస్ట్రిబ్యూటర్, నాకు తెలుసు, డిస్ట్రిబ్యూటర్ కాకముందు నుంచి తెలుసు. సో ఇటువంటి వీళ్ళందరితోటి ఇంకెవరన్నా ఉన్నారా? మరి వాళ్ళ గురించి కూడా చెప్పడం బాగుండదు కదా. డైరెక్షన్ డిపార్ట్మెంట్, అవును, డైరెక్టర్ గారి గురించి చెప్తే ఆ డిపార్ట్మెంట్ గురించి చెప్పినట్టే కదండి. ఎవరు నాకు తెలియదు, నేను డైరెక్షన్ మీకు సార్ నా పేరు శ్రవంతి సార్, నన్ను ఒక్కదాన్ని మర్చిపోయారు సార్, అంతే. నేను చాలా తప్పు చేశానమ్మా,
జీవితంలో ఇట్లాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయను. నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను. శ్రావణి చాలా బాగుందమ్మా. యాంకర్ ఊరికే జస్ట్ లైక్ దట్. అందరూ ఇక్కడ చూస్తుంటేనే ఈ ఫంక్షనే చాలా కలకలాడుతున్నట్టుంది. రేపు రిలీజ్ కాబోయే ఈ సినిమాని అందరూ చూసి కుర్రాళ్ళని కూడా కొంచెం వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. వాళ్ళకు కొంచెం పరిగెడుతున్న గుర్రాలని కొంత ఒక ఏజ్ వచ్చిన తర్వాత రైజింగ్ సెన్స్ అండ్ సెట్టింగ్ సెన్స్ అంటారు. రైజింగ్ సెన్స్కి వాళ్ళకి మనం చేయూతనివ్వకపోతే ఎవరివ్వరు. ఏమాత్రం బాగున్నా ఒక మాదిరిగా బాగుంది అని చూడండి, వాళ్ళు ఆక్సిజన్ నింపుకుని మళ్ళీ 4 అడుగులు ముందుకు పరిగెట్టగలరు. అటువంటిది ప్రేక్షకులకి నేను చేతులెత్తి నమస్కరిస్తూ వినయంతో పాదాభివందనం చెప్పేది ఏంటంటే ఎంకరేజ్ చేయండి. అందుకే ఇంతకుముందు నేను ఎప్పుడన్నా ఒకసారి చెప్తుంటాను, యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాస్ యు నో వాట్ హీ, డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాస్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బి. వీళ్ళందరూ రేపు పొద్దున ఎంతంత గొప్ప స్టార్స్ అవుతారో, ఎటువంటి ఫ్యూచర్ ఉంటుందో, ఎటువంటి భవిష్యత్తు ఉంటుందో ఆ భగవన్ నిర్ణయం. దాంతోపాటు మంచి భవిష్యత్తు ఉండటానికి సహజ అంటే సహమానవులుగా మీరందరూ వాళ్ళని ఎంకరేజ్ చేసి దీవించి ఆశీర్వదిస్తే ఎన్నో సినిమాలు వస్తాయి, ఎంతోమంది హీరోలు ఎంతోమంది ఉంటారు. వీళ్ళ పేరు చెప్పుకొని ఎన్నో కుటుంబాలు బతుకుతాయి.